హలో మిత్రులారా, గుడ్ మార్నింగ్, హ్యాపీ శ్రీరామనవమి. ఇక్కడ ఈ చూస్తున్న చెట్లు ఒకసారి చూడండి. ఈ చెట్లలో నడుస్తూ ఉంటే కాస్త శబ్దాలు వినబడుతున్నాయండి. అవి ఏం మాట్లాడుతున్నాయని కాస్త చెవు దగ్గర పెట్టి వినడానికి ప్రయత్నిస్తే ఆ చెట్లు ఏం చెప్తున్నాయంటే వీళ్ళ పాలోళ్ళు, వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, మామలు, అత్తలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తర్వాత వాళ్ళ డాడీ, మమ్మీ, అంటే చిన్న డాడీ, పెద్ద డాడీ, వాళ్ళ అత్తలు, పిన్నిలు, వాళ్ళందరంట కంచగచ్చిబౌలిలో ఉన్నారంటండి. అయితే ఏం చెప్తున్నాయి ఇవంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఊపిరి ఇబ్బందులు లేకుండా ఊపిరి కావడానికి ఆక్సిజన్ అందించాము, నీడ ఇచ్చాము, చల్లగా ఉండడానికి మేము కారణమైన మేము చెట్లము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మా చుట్టాలని చంపేయాలని చూస్తున్నారండి. కాస్త మీరేమైనా చేయగలుగుతారా అని నన్ను అడగడం జరుగుతుంది. అయితే నన్నే అడుగుతున్నారా అంటే కాదనుకుంటా. ఎవరైతే ఇక్కడికి వాకింగ్కి వస్తున్నారో అందరినీ అడుగుతున్నట్టే అనిపిస్తుంది ఆ శబ్దాలు వింటుంటే. మనం ఏం చేయగలుగుతామండి? మనం ఏం చేయగలుగుతామంటే కంచగచ్చిబౌలికి వెళ్ళి అక్కడ మన గవర్నమెంట్ చేస్తున్న పనులన్నీ చూసి కుదిరితే అక్కడ ఒక లస్సీ తాగి వచ్చేస్తాం. అంత గ్రేట్గా మనం తయారైపోయాం. అయితే ఈ చెట్లను చూసి నాకు ఒక విషయం చెప్పబుద్ధి అవుతుంది. మేము మనుషులమమ్మ, మాది హృదయం ఇలానే ఉంటుంది. ఎంతవరకు అయితే అంతవరకు వాడుకో దొబ్బి వాటిని పని అయిపోయాక మేము వదిలేస్తాం లేదా చంపేస్తాము. ఎందుకంటే మేము మనుషులమమ్మ, మానవులం కాబట్టి. మీరు ఏమన్నా చేయగలిగితే దేవునికి చెప్పి మమ్మలను మార్చడానికి ప్రయత్నించండి అని చెప్పండి అని నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంతతో ఈ వీడియో సమాప్తం. హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. బాయ్ బాయ్.